హలో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ద్వారా నీట్ పీజీ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ మేనేజ్మెంట్ కోటాకి మీరు అప్లై చేస్తుంటే, అంటే మేనేజ్మెంట్ కోటాలో మనకి బి కేటగిరీ, సి కేటగిరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటా 3 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 3 కేటగిరీస్ లో ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీ లేదా ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో అప్లై చేసుకోవాలి అనుకున్నారో ఆ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లేదా స్పాన్సరింగ్ సర్టిఫికెట్స్ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నారు. ఒకవేళ ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో కేవలము బి కేటగిరీ వరకు మాత్రమే పార్టిసిపేట్ చేసి ఫస్ట్ రౌండ్ లో, ఇప్పుడు సెకండ్ రౌండ్ నుండి ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ కేటగిరీకి లేదా ఇన్స్టిట్యూషనల్ కేటగిరీకి మీరు షిఫ్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే, ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మీ యొక్క డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసి ఆ కేటగిరీని చేంజ్ చేసుకున్నటువంటి అవకాశం మీకు కల్పిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీరు ఎవరైతే ఈ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ లేదా ఇన్స్టిట్యూషనల్ కోటా అయితే స్పాన్సరింగ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి అనుకుంటారో ఆ స్టూడెంట్స్ డిసెంబర్ 2వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి డిసెంబర్ 4వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ప్రాసెస్ చేసుకునే అవకాశం ఉంది. అయితే మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ చేశారో అదే పేజ్ లో సర్వీసెస్ లో అక్కడ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ పేమెంట్ అడుగుతుంది. ఆ పేమెంట్ 10,000 రూపీస్ పే చేయాలి. 10,000 రూపీస్ పే చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమంటుంది. డాక్యుమెంట్స్ ని మీరు సింగిల్ పీడిఎఫ్ చేయాలి. అంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అంటే ఒక 3-4 డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ చేసి ఆ సింగిల్ పీడిఎఫ్ ని మాత్రమే ఎట్ ఏ టైం మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ఇన్స్టిట్యూషనల్ కోట అయితే మీరు స్పాన్సరింగ్ సర్టిఫికెట్ ఉంటుంది, ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా ఏదైనా ఈ ప్రాసెస్ లో డిఫికల్టీస్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నంబర్స్, మెయిల్ ఐడీస్ ఇచ్చారు. వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు హెల్ప్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ ప్రాసెస్ ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే, కేవలము ఆల్రెడీ ఫేజ్ 1 లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారో మేనేజ్మెంట్ కోటాకి వాళ్ళకి మాత్రమే అవకాశం. అంతేగాని ఫేజ్ 2 లో ఇప్పుడు ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ లేదు. క్లియర్? అయితే ఎవరైతే ఫ్రెష్ గా ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ కి స్ట్రే వేకెన్సీ రౌండ్ లో మాత్రమే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ కి పర్మిషన్ ఉంది. సో ఇప్పటి వరకు ఎవరైతే ఫేజ్ 1 లో రిజిస్టర్ చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంది. ఓకే, ఈ నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే మీ హెల్ప్ చేయడం జరుగుతుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.